సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారక్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్. సో వేరియబుల్స్ కాన్సెప్ట్ అనమాట ఈరోజు. సో ఈ యొక్క వేరియబుల్ అంటే ఏంటి అసలు? ఏదైతే ఒక వేరియబుల్ తీసుకుంటే కనుక అందులో ఒక వాల్యూ మాత్రమే మనం స్టోర్ చేయగలం. ఓన్లీ వన్ వాల్యూ we can store. ఓకే, సో అది ఏ టైప్? ఇంటీజర్ టైప్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లోట్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, బూలియన్ అవ్వచ్చు, యాక్సెట్రా ఉంటుంది. ఓకే, సో ఇలాగా జావా వేరియబుల్స్ని మనం స్టోర్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఒక వేరియబుల్కి అంటే ఒక లెటర్ కనుక, ఒక లెటర్కి మనం ఒక సింగిల్ వాల్యూనే అంటే మల్టిపుల్ 10, 20, 30 ఇలా యాడ్ చేయగలం. ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే మనం యాడ్ చేయగలిగితే సో దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకే, అది మనం ఏ టైప్ అయినా అవ్వచ్చు. ఇది ప్రస్తుతం 10 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అనేది పెట్టుకున్నాం. ఇందులో 5 మేజర్గా టైప్స్ ఉంటాయి. ఇవే ఇంట్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్, బూలియన్ ఇలా. ఓకే, సో మనం నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ చూసాం కదా. అంటే డిక్లరేషన్ ఎలా చేస్తాం? ఫస్ట్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ విధంగా మనం డిక్లరేషన్ అనేది చేస్తాం అనమాట. డిక్లరేషన్. ఓకే, ఇది డిక్లరేషన్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం డిక్లేర్ చేసుకుంటే ఇంట్ వేరియబుల్ 1 అని. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్ 1ని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేయాలి. సో వేరియబుల్ 1కే వాల్యూ ఇవ్వడమే ఇనిషియలైజేషన్ అంటే. ఏ టైపు? ఇంట్ టైప్. సో 10. సో ఇది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ v1ని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 10 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అది ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు, డిక్లరేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఈ ఓన్లీ ఇంటీజర్ టైపే కాదు, మనం స్ట్రింగ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు సంథింగ్ లేదా ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. దేర్ఫోర్ ఎస్ ఈక్వల్ టు సమ్ హాయ్ అని ఇచ్చుకొని ఎస్పి ప్రింట్ఎల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది పూర్తిగా రాయండి. నెక్స్ట్ ఎస్ అనేది ప్రింట్ చేస్తే మనకి స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇనిషియలైజేషను, డిక్లరేషను అలాగే ఎలా ప్రింట్ చేయాలని, సో ఈ విధంగా మనం వేరియబుల్ని ప్రింట్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు అండ్ ఇనిషియలైజేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒకే వేరియబుల్కి మనం ఇంకో వాల్యూని న్యూగా అసైన్ చేసామనుకోండి. అంటే ఇప్పుడు ఏంటి? ఇంట్ వేరియబుల్ 1 అనుకోండి, దీనికి 20 ఇచ్చాం. సపోజ్ v1కి అంటే మళ్ళీ న్యూగా 10 ఇచ్చాం. సో ప్రింట్ చేస్తాం. ఎస్ఓపి v1 అని ప్రింట్ చేస్తాం. మనకి ఏం ప్రింట్ అవుద్ది? v1 లేకపోతే ఈ వాల్యూ 1 ఈ వాల్యూ ఏది ప్రింట్ అవుద్ది అంటే మనకి ఇది. ఎందుకంటే న్యూగా అప్డేట్ అయిన వాల్యూ అంటే ఈ 20ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. ఈ 20ని ఓవర్ రైట్ చేసి దాన్ని 10 అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓవర్ రైట్ చేసి ఇన్హెరిటెన్స్లో కూడా మనం ఇందులో యూజ్ చేస్తాం అనమాట. మెథడ్ ఓవర్ రైడింగ్లో కనుక ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎలాగైతే మెథడ్ ఓవర్ రైడింగ్లో సబ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్ ప్రాపర్టీస్ని ఓవర్ రైడ్ చేసి సబ్ క్లాస్ ప్రాపర్టీస్ ప్రింట్ అవుతాయి. సో ఇలాగే మెథడ్ ఓవర్ రైడింగ్లో మనం డిస్కస్ చేద్దాం. సో సేమ్ ఇలాగే మనకి న్యూగా వచ్చిన వాల్యూనే ప్రింట్ అవుద్ది అనమాట. ఇది ఒక కేస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వేరియబుల్. మనకి అంటే ఏంటంటే ఫైనల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఫైనల్ అనే కీవర్డ్ ఫైనల్ ఇది ఇంటీజర్ టైప్. ఇంట్
ఒక వాల్యూ అనుకుందాం v1 = 20. సో ఫైనల్గా ఇప్పుడు ఇలా ఉంటే ఒక వాల్యూ అసైన్ చేసినట్టు. లేదు మనం ఫైనల్ అన్నామంటే కనుక ఈ v1కి ఇచ్చే వాల్యూ 20 అనేది ఫిక్స్డ్ విత్ ఇంటీజర్ టైప్. ఓకే, ఫిక్స్డ్ అనమాట. సో ఇక్కడ వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక కంటైనర్ అనమాట. అది ఒక కంటైనర్లో అంటే మనం ఇచ్చాం v1 అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాం. సో అందులో 20 అనే వాల్యూ ఇచ్చాం. సో ఇది మనకి ఫిక్స్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు v1 = 10 అని ఇచ్చాను, ప్రింట్ చేశాను SOP v1 అని. సో ప్రింట్ అవుతా అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ వస్తుంది అంటే ఏంటి, ఫైనల్ వేరే వాల్యూ ఫైనల్ కీవర్డ్కి మీరు అసైన్ చేయలేరు అని ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఫైనల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఈ ఫైనల్ వేరియబుల్ని మనం ఇందులోనే కాదు, జస్ట్ స్ట్రింగ్లో, ఇంటీజర్లో, ఫ్లోట్లో, మనం ఇందులోనే ఫ్లోట్లో కానీ స్ట్రింగ్లో కానీ ఎక్సెట్రా ఇందులో కానీ మనం దాన్ని ఫిక్స్డ్ చేసుకోవచ్చు, అంటే ఫైనల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా ప్రింట్ చేస్తాం, ఈ యొక్క వేరియబుల్స్ని ప్రింట్ చేయగలం. సో చేయగలం కదా, జస్ట్ system.out.printlnతో ప్రింట్ లైన్ మెథడ్తో మనం ప్రింట్ చేస్తాం. అలాగే ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఉంది, ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక స్ట్రింగ్ ఉంది s1 = hi అని ఇచ్చాను. ఇప్పుడు ఇంకో స్ట్రింగ్ ఉంది, నేను 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను, హాయ్ హలో. సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక కలిపి ప్రింట్ చేయాలన్నప్పుడు నేనేం చేస్తాను, స్ట్రింగ్ ఏ టైప్, ఇది స్ట్రింగ్ టైప్, ఒక వేరియబుల్ నేమ్. సో ఈ రెండింటిని నేను కలుపుతాను విత్ ప్లస్ ఆపరేటర్, s1 + s2. సో అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, SOP = s3. సో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, హాయ్ హలో అని ప్రింట్ అవుతుంది. సో దీన్ని రియల్గా నేను VS కోడ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మనకి రియల్గా చూపిస్తాను. సో అందులో ఎలా వర్క్ అవుద్ది అనేది చూద్దాం అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆపరేటర్ అనేది ఇప్పుడు SOP ఉందనుకోండి, నాకు హాయ్ హలో హే అని ఇచ్చి ప్లస్ s3 ఇచ్చాను అనుకోండి, నాకు ఏం ప్రింట్ అవుతుంది, హే హాయ్ హలో అని ప్రింట్ అవుతుంది. అవునా, హే హాయ్ హలో అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ప్లస్ ఆపరేటర్ కాంకాటినేట్ చేస్తుంది. కాంకాటినేట్ అంటే ఏమన్నా 2 స్ట్రింగ్స్ని మనం యాడ్ చేయడం, సో అది కాంకాటినేషన్. మనం ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే చూసాం. సో ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి కనుక మరి అప్పుడు సపోజ్ int a అదొకటి, int b అదొకటి, int c, ఇదొక వేరియబుల్, ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ వేరియబుల్స్కి సేమ్ డేటా టైప్ ఉంది, కాకపోతే విత్ సెమీకోలన్లో న్యూ లైన్లో మనం యూజ్ చేసి రాసాం. సో దీనికి మనం వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. లేదా int a, b, c. సో ఇక్కడ ఏం చేశాను, నేను ఎన్నిటికి ఇవ్వద్దు, ఒకే టైప్ కాబట్టి అన్నిటి కామా, బై యూజింగ్ కామా నేను ఏం చేశాను, అన్నిటిని విడిగా రాశాను, అన్నిటిని మనకు లైన్గా కామాతో విడివిడిగా రాశాను. సో ఇది ఒక వే అనమాట. అలాగే సేమ్ ఇప్పుడు వాల్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు దీంట్లోకే వాల్యూస్ ఉన్నాయి కానీ సేమ్ టైప్. సో అప్పుడు int a = b = c = 5 రాయచ్చా లేదా, ఎస్, a = b = cకి మూడింటికి ఒకే వాల్యూ కాబట్టి నేను రాస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
వీటికి అంటే విడివిడిగా దేనికి దాని వాల్యూస్ ఉన్నాయి. సో ఇంట్ a = 10 ఉంది. సో మళ్ళీ నేను b = 20 ఉంది. c = 30 ఉంది. విత్ సేమ్ టైప్తో ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ ఇక్కడ కామతో అలా విడదీసాము, ఇక్కడ కూడా మనం కామతో విడదీసి లాస్ట్ టైం కలుగుతాం. సో సేమ్, కాకపోతే వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ఈ విధంగా కూడా మనం మల్టిపుల్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్. సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ నేమింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇదొక వేరియబుల్ అనుకో, ఇదొక కంటైనర్. ఈ కంటైనర్ని మనం వేరియబుల్ అని ఎలా చెప్పాలి అంటే దానికి ఒక వేరియబుల్ నేమ్ అనేది అసైన్ చేసినప్పుడే కదా. అసైన్ చేసినప్పుడు సో ఇది వేరియబుల్ 1 అని లేదా ఇది వేరియబుల్ 2 అని ఎలా చెప్పగలుగుతున్నాం? జస్ట్ బై యూజింగ్ నేమింగ్ కాన్సెప్ట్, అంటే నేమింగ్ ద్వారానే చెప్పగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకు ఒక బుక్ ఉందనుకో, బుక్ అని మనకు తెలుసు. ఓకే, కాకపోతే అది ఏ బుక్ అనేది బై యూజింగ్ పైన అట్ట మీద మనకు మ్యాథమెటిక్స్ లేదా ఏదైనా ఇంజనీరింగ్ కోర్స్ C++ ఎలా ఉంటాయి కదా, అలాగే నేమింగ్ తెలిస్తేనే కదా మనం చెప్పగలం. సో ఆ విధంగా మనకి V1 అని లేకపోతే V2 అని లేకపోతే కంటైనర్ 1 కంటైనర్ 2 ఇలాగా మనం నేమింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా లోయర్ కేస్తో స్టార్ట్ చేస్తాం. సో ఇందులో కూడా మనం జస్ట్ లోయర్ కేస్తోనే స్టార్ట్ చేయొచ్చు. సో లోయర్ కేస్లోనే మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫైయర్స్ ఏంటంటే కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏంటంటే సపోజు వేరియబుల్ 1 అని ఇచ్చాను, అదొకటి క్యాపిటల్ లెటర్ ఫస్ట్ది వేరియబుల్ 1 వచ్చి, దీని యొక్క స్పెల్లింగ్ మాత్రం ఒకటే, కాకపోతే ఈ యొక్క సీక్వెన్స్ అనేది వేరు. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ అనేది వచ్చింది, ఇక్కడ స్మాల్, కాకపోతే స్పెల్లింగ్ మాత్రం ఒకటే. సో దీన్ని మనం కేస్ సెన్సిటివ్ అంటే ఇది వేరేగా తీసుకుంటుంది కంపైలర్, జావా కంపైలర్. ఓకే, ఇది వేరేగా అంటే స్పెల్లింగ్ ఒకటే కదా, మరి నువ్వు సేమ్ ఎందుకు తీసుకుంటలేదని మనం JVM అడిగినప్పుడు సో నాకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించింది. ఏంటంటే V అనేది క్యాపిటల్ లెటర్ ఉంది, అందుకే నేను విడిగా తీసుకున్నాను అని చెప్తుంది JVM. ఓకే, అర్థమైందా? సో ఇది మనకి కేస్ సెన్సిటివ్ అనే కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ మనం లేకపోతే $సింబల్ కానీ అండర్స్కోర్ కానీ ఇలా వీటితో కూడా మనం ఐడెంటిఫైయర్స్ కానీ వేరియబుల్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఐడెంటిఫైయర్స్ అనేది యూజ్ అవుతాయి. అండ్ అలాగే ఈ యొక్క ఐడెంటిఫైయర్స్ అనేవి మనకి డిస్క్రిప్టివ్ వర్డ్స్లో ఉండాలి. అంటే ఏంటి, సింపుల్గా V1 V2 లేకపోతే A B C అలాగా సింపుల్గా కాకుండా ఒక డిస్క్రిప్ట్, ఒక మంచి గుడ్ వర్డ్స్ లాగా ఉండాలి. గుడ్ వర్డ్స్ అంటే మనకు అండర్స్టాండబుల్ అవ్వాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇది ఏ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ టైప్ అని ఇచ్చి =10 అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్, ఇది ఒక వేరియబుల్ నేమ్. చూసా మనకి ఇప్పుడు ఏంటంటే ఇంటీజర్ టైప్, అవునా, మనకి అదిగా అండర్స్టాండబుల్ అవుతుంది. ఓకే, ఇది ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మనకి ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని డిస్క్రిప్టివ్ వర్డ్స్ అంటే అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లేదా వర్డ్స్ సెంటెన్సెస్ అని మనం అనొచ్చు. సో ఈ విధంగా ఐడెంటిఫైయర్స్ అనేది వాడచ్చు అనమాట. సో మనకి ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఐడెంటిఫైయర్స్ మనకి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం వాడచ్చు అనమాట. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అవ్వచ్చు. అంటే స్టూడెంట్ పిన్ నెంబర్ ఏంటి, లేకపోతే రోల్ నెంబర్ ఏంటి, లేదా నేమ్ ఏంటి, ఏ క్లాసు, దీని యొక్క క్యాస్ట్ ఏంటి, లేకపోతే ఇలాగా కొన్ని ఇస్తున్న ఏ సెక్షన్, ఇలాగ ఉంటే తన యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ని కూడా మనం ఈ ఐడెంటిఫైయర్స్లో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. అలాగే రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కానీ, అంటే
రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ అంటే ఏంటంటే ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, బ్రెడ్త్ అండ్ విడ్త్. ఓకే, మనం ఇలాగా చేయొచ్చు, ఇలాగా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. సో వీటన్నిటిని మనం డిస్కస్ చేద్దాం విత్ కోడింగ్తో ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని నేను అన్నీ డిస్కస్ చేసి చెప్తాను. సో దిస్ ఇస్ అబౌట్ ఐడెంటిఫైయర్స్. సో లెట్ us డిస్కస్ ఇన్ ప్రాక్టికల్గా మనం చూద్దాం అసలు ఎలాగా వేరియబుల్స్ వర్క్ అవుతున్నాయి, అసలు ఎలా స్టోర్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కంటైనర్స్ స్టోర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం, అలాగే ఐడెంటిఫైయర్స్, అలాగే వేరియబుల్స్ మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం వేరియబుల్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేద్దాం. సో ప్రాక్టికల్గా మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు తెలిస్తే పూర్తి అవగాహన అనేది వస్తుంది ఈ యొక్క వేరియబుల్స్ మీద. ఓకే, సో లెట్స్ సీ ద ప్రాక్టికల్ కోడ్. ఓకే.